ప్రభు ఘననామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యూదా పత్రిక ధ్యానాలలో నేటి మన ధ్యాన భాగం యూదా పత్రిక 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. ఈ 3 వచనాలు ఈ ప్రత్యేక సమయంలో మనం ధ్యానం చేద్దాం. నేటి మన ధ్యానాంశం దూషించుచు నశించువారు. దూషించుచు నశించువారు. మనం మూలవచనంగా ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. యూదా పత్రిక 10వ వచనం, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. నేటి మన ధ్యానాంశం దూషించుచు నశించువారు. దూషించుచు నశించువారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ఒక అద్భుతమైనటువంటి అయ్యా పత్రికను, యూదా పత్రికను వ్రాసి ఇచ్చారు. ఎన్ని ఉద్దేశాలు, ఎన్ని ఆలోచనలు ప్రభువా ఈ పత్రికలో మీరు ఇమిడ్చి ఉంచారు. మేము గ్రహించి మమ్మలను సరిచేసుకొని నీ రాకడ కొరకు సిద్ధపరచుకొని అనుగ్రహించమని దయగల యేసునామమున శిరముంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, యూదా భక్తుడు ఈ పత్రిక వ్రాయటానికి గల ఉద్దేశం క్రితం నేను చెప్పాను. సంఘంలోకి, దేవుని సంఘంలోకి కొందరు జొరబడ్డారు. ఆ జొరబడినటువంటి వారు దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుని యేసుక్రీస్తుని వారు విసర్జించుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలను ప్రక్కకు పెడుతున్నారు. వారు అపవిత్రతను, పాపాన్ని ఎంత మాత్రం కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. దేవుడు కృప గలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు దయగలవాడు. అందుకని మనం ఏం పాపం చేసినా పర్వాలేదు, మనం ఎంత చెడ్డ పని చేసినా పర్వాలేదు, మనం మన కామమును తీర్చుకుంటే నష్టమేం లేదు. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరు? కృపగలవాడు అని దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం చేస్తున్నారు. గనుక అట్టి విషయమును గూర్చి దేవుని యొక్క సంఘమును హెచ్చరించటానికి, సరిచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు యూదా ద్వారా ఈ పత్రికను వ్రాయించాడు. మనం అనుకుంటున్నాం మనం రక్షించబడ్డాం గనక, కృప క్రిందికి వచ్చాం గనక మనం ఏం పాపం చేసినా ఏం కాదు, దేవుడు కృపగలవాడు, ఆయన పరిపూర్ణత నుంచి కృప వెంబడి కృపని ఇస్తూ ఉంటాడు, కాబట్టి మనం ఏమైనా పాపం చేయొచ్చని మీరు అనుకుంటున్నారేమో. కానీ అలా కాదు. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి రక్షించినను ఆ తర్వాత నమ్మకపోయిన వారిని నశింపజేశాడు. అంతేకాదు, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని బంధించి కటిక చీకటి గల బిలములలో నిత్య పాశాలతో వాళ్ళని బంధించాడు. అంతేకాదు, సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఈ ఇశ్రాయేలులాగా, ఈ దేవదూతల్లాగా పాపం చేసుకుంటూ మళ్ళీ తిరిగి పరశరీరానుసారులు అయిపోయారు. ఎదుటివాని యొక్క భార్యను, ఎదుటివాని యొక్క భర్తను, లేకపోతే అనేక మంది భార్యలను, అనేక మంది భర్తలను ఉంచుకుంటూ ఇలా బ్రతికారు. కామముతో రేగిపోయి సొదొమ గొమొర్రా పట్టణస్థులు నిత్యాగ్ని దండన పాలయ్యారు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి ఏం పర్వాలేదు, మనం పాపం చేస్తే దేవుడు మన్నేమి అనడు అని అనుకోకండి. ఎందుకంటే ఇశ్రాయేలును చంపేశాడు, దేవదూతల్ని బంధించాడు, సొదొమ గొమొర్రాని అగ్నిలో కాల్చేశాడు. సీరియస్గా తీసుకోండి అని చెప్పుతూ 8వ వచనంకి వచ్చిన తర్వాత అంటాడు, అటువలే వీరును. అటువలే అంటే ఎవరిలాగా? ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలులాగా ప్రధానత్వమును నిలుపుకొనక ఆ స్థానం నుంచి బయటకు వచ్చినటువంటి దేవదూతల్లాగా
తర్వాత కామాతురతో పరశరీరానుసారులైనటువంటి సొదొమ గొమొర్రాలాగా ఈ సంఘంలోకి జొరబడినటువంటి వీరు కూడాగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీరు కూడా ఎలా చేస్తారంటే, ఒకటి కలలు కనుచు, రెండోది శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ, మూడోది ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ, నాలుగవది మహాత్ములను దూషిస్తారు. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ముందేంటిది? ముందండి కలలు కంటూ ఉంటారు. కలలు కంటం అంటే ఏంటిది? ఎవడోనంట దారంబడి పోతుండట, దారం బట్టి పోతుంటే ఆ దారిలో ఎవరో ఒక అమ్మ దిష్టి తీసి కోడిగుడ్డుని దారిలో అక్కడ పెట్టి దాని చుట్టూ బూడిద పోసి 4 ఎంట్రుకలు పెట్టిందంట. ఆ దారెంబడి పోయేటువంటి ఈ బిత్తిరిగాడు ఆ కోడిగుడ్డును చూసాడట. నాకేం దొరికింది? కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డుని తీసుకున్నంట, చేతులు దోసిట్లలో పెట్టుకున్నట. పెట్టుకొని ఈ కోడిగుడ్డును చూసి వీడు కలలు కంటున్నాడు. ఈ కోడిగుడ్డు ఇంటికి తీసుకెళ్తా, దీన్ని తీసుకెళ్ళి కోడికి పొదగేస్తా, కోడి ఏం చేస్తుంది? పిల్ల చేస్తుంది. ఆ పిల్లని పెంచుతా, దాంతో గుడ్లు పెట్టిస్తా, అది చాలా గుడ్లు చేస్తుంది. వాటిని పొదిగేస్తా, అవి పిల్లలు అవుతాయి. మళ్ళీ వాటిని గుడ్లు పెట్టిస్తా, అవి పిల్లలైతే ఓ పెద్ద కోళ్ళ ఫారం పెట్టేస్తా. ఓ డబ్బే డబ్బు, డబ్బే డబ్బు, డబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు డబ్బును చూసి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అందమైనటువంటి సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకోవటం కాదు, ఆ సినిమా యాక్టర్ మంచి కొడుకుని కంట, కొడుకుని కని వాడిని ఎగిరేసి ముద్దాడతా అన్నాడట. ఎగిరేసి ముద్దాడతాడు. నీ దోషుల కోడిగుడిని అట్టన్నాడు. ఏమైపోయిందండి? పొదగేశాడు, పిల్లల్ని చేశాడు, కోళ్ళ ఫారం పెట్టాడు, డబ్బులు వచ్చాయి, సినిమా యాక్ట్రెస్ని పెళ్లి చేసుకున్నాడు, కొడుకును కన్నాడు, వాడిని ఎగిరేసి ముద్దాడాడు. అంటే ఏం చేస్తున్నాడు? కలలు కంటున్నాడు, పగటి కలలు. మా పరిచర్య దేశమంతా, ప్రపంచమంతా, అన్ని భాషల్లోకి, అన్ని కులాల్లోకి, అన్ని మతాల్లోకి మాదే టాప్, మేమే టాప్, లేకపోతే నేను డిబేట్స్ పెట్టేస్తా. ఈ కళలు కనేటోళ్ళని చూడండి, కళలు కనేటట్టు చూడండి. మేము చట్టాన్ని ఉపయోగించుకొని అది చేస్తాం, ఇది చేస్తాం, మేము పార్టీ పెడతాం, ఎమ్మెల్యేలను సంపాదిస్తాం, చట్టసభలలో సీట్లు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లలో ఇదే కొలుపు ప్రతోడు. చట్టసభలలో మనం అందరం కూడా ప్రవేశించాలి, మనం కూడా అధికారాన్ని స్వీకరించాలి, మనం కూడా శాసించాలి. మనందరూ కూడా ఐక్యత. దేవుని పిల్లరా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నటువంటి పదం పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసే ఐక్యత. మనల్ని కాపాడుకొనమని చెప్పినటువంటి ఐక్యత. ఎఫెసీ 4:1-2 చదివితే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు ఒకరినొకరు ప్రేమతో సహించండి అన్నాడు. అంటే ఒకరినొకరు సహించుకోండిరా, సహించుకుంటేనే ఆత్మ కలగజేసే ఐక్యతను కాపాడుకుంటారు అని అక్కడ వాక్యం చెప్తే, మనందరం ఐక్యత కలిగి ఉండి ఏం చేయాలంటే ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి. ఎక్కడ ఉందండి వాక్యం? కలలు కనటం, లేకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే పరిచర్యను అలా చేయాలి, ఇలా చేయాలి. కానీ దేవుని పరిశుద్ధాత్మకు విధేయత చూపిద్దాం, లోబడుందాం. అంత్యకాలములో దేవుడు కాపాడే సంఘాలు 2 సంఘాలు. ఒకటి స్ముర్న, ఫిలదెల్ఫియా. ఆ 2 సంఘాలను దేవుడు ఎందుకు కాపాడుతున్నాడో, ఎందుకు వాటిని మెచ్చుకుంటున్నాడో ఆ లక్షణాలను చూడు, అంతవరకే. అంతేగాని వీ వాంట్ జస్టిస్. అన్యాక్రాంతమైన ఈ లోకములో న్యాయం ఎలా దొరుకుతుందండి? అన్యాక్రాంతం, దుష్టుని యందు లోకం, దీంట్లో నీకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? కలలు కనటం నంబర్ 1. నంబర్ 2 ఏమన్నాడండి? శరీరమును అపవిత్రపరచుకోవటం. శరీర పవిత్రతని సింపుల్గా ప్రక్కబెట్టేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు, మీసాలు మెలేస్తున్నారు, తొడగొడుతున్నారు. ఛాలెంజ్ స్పీకర్లు ఎక్కువైపోయారు.
శరీరాన్ని అపవిత్రం చేసుకోవటానికి వెనకాడట్లేదు. శరీరాన్ని అపవిత్రం చేసుకోవటానికి వ్యభిచారం చేయటానికి ముందుకొస్తున్నారు. ఆల్కహాల్ తాగటానికి ముందుకొస్తున్నారు. విగ్రహార్పితమైనది తినటానికి ముందుకొస్తున్నారు. శరీరాన్ని అపవిత్రం చేసుకోవటానికి దేవుని పిల్లరా రకరకాలైనటువంటి వాటి చేయటానికి వెనకాడట్లేదు. దేవుడు ఇదంతా మనం తినటానికి అనుభవించటానికి కదా. ఎవడి తీరి వాడుకుంటుందండి, ఎవడి లాజిక్ వాడుకుంటుంది. కానీ శరీరంను అపవిత్రం చేసుకోవాలంటే లాజిక్ ఎక్కడ చెల్తుంది? జ్వరబడ్డోని యొక్క లక్షణం అది. యూదా పత్రిక చెప్పేటువంటి కేంద్రం, యూదా పత్రిక దేని చుట్టూ తిరుగుతుందంటే అతి పరిశుద్ధత చుట్టూరే. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఏంటంటే పరిశుద్ధతను గూర్చిన బోధే. సిద్ధాంతమును గూర్చిన బోధ కానే కాదు. సిద్ధాంతమును గూర్చిన బోధ, సిద్ధాంతం కొరకు ఫైటింగ్ చేయండి అనేటువంటి బోధ కాదు. విశ్వాసమును బట్టి అతి పరిశుద్ధులం కావాలి. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి వెళ్ళాలి. ఇక్కడ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? కామాతురతకి దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి నమ్మకత్వం కోల్పోద్దు, అపవిత్రతగా ఉండొద్దు అని చెప్తున్నాడు. అంతేగాని రెండో రాకడ సిద్ధాంతం, మొదటి రాకడ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, బాప్తిస్మం సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలు కరెక్ట్గా ఉండాలి దాని గురించి మాట్లాడట్లేదు. అవన్నీ అవసరమే. కానీ దేవుని పిల్లరా నీ సిద్ధాంతం ఎంత కరెక్ట్గా ఉన్నా కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేని సంఘాన్నే యేసుక్రీస్తు ప్రభు తన ఎదుట నిలబెట్టుకుంటాడు. అలా నిలబెట్టుకోవాలనే దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అంతేగాని ఎంత రోతగా ఉన్నా పర్వాలేదు అంటానికి కానే కాదు. కలలు కంటారు, శరీరాన్ని అపవిత్రపరచుకోవటానికి ఏమాత్రం వెనకాడరు. తర్వాత ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు, ప్రభుత్వానికి సహకరించరు. అవునండి, ప్రభుత్వానికి సహకరించటం అంటే ఏంటిది? నేను ఒక విషయం చెప్తాను వినండి. ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలను గురించి లేఖన ప్రకారం నువ్వు మాట్లాడితే, రెండు విషయాలు చెప్తున్నాను బాగా జాగ్రత్త వినండి. వాక్య ప్రకారం నువ్వు మాట్లాడితే నీకు కులం లేదు, ఉందా? మనం మనుధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నామా? కుల వ్యవస్థని ప్రవేశపెట్టింది ఎవరు? మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రాన్ని మనం నమ్ముతున్నామా? నమ్మట్లేదు. ఒక మనుషుని ద్వారా నానా జాతుల వారిని దేవుడు సృష్టించాడని మనం నమ్ముతున్నాం. అదే దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం చెప్పేది. లేఖనమును బట్టి కులం లేదు. చట్టాన్ని బట్టి who are converted from SC to Christian, they are belongs to BCC అని చట్టం చెప్తుంది. చట్ట ప్రకారం ఒక ఎస్సీ ప్రభుని యేసుక్రీస్తుని నమ్మితే ఆటోమేటిక్గా ఏమైపోతాడు? బీసీసీ. అది ఎవరు చెప్తున్నారు? ప్రభుత్వం చెప్తుంది, చట్టం చెప్తుంది. చట్ట ప్రకారం అయితే నువ్వు బీసీసీ అవుతావు, వాక్య ప్రకారం అయితే అసలు నీకు కులమే లేదు. మరి దేని ప్రకారం? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మేము మాలోలం కావా అని అంటున్నావు, మేము మాదిగోళం కావా, మేము ఎస్సీలం కావా, దేని ప్రకారం అంటున్నావు? ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. క్రిస్టియానిటీ అనేటువంటిది డెవలప్ కావద్దని 1950లోనే 1950 యాక్ట్ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే క్రైస్తవ ప్రభుత్వం అట. ఎక్కడుంది విడ్డూరం? ఇండియాలో క్రిస్టియానిటీ డెవలప్ కావద్దని గత 70 సంవత్సరాల నుంచి పథకాలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే దాడులు జరుగుతున్నాయి. కొంచెం ఏమైపోయింది, ఆ గ్రేడు పెరిగిందంతే. క్రిస్టియన్ పార్టీ అనేది ఒకటి ఉండదు. ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కానీ ముష్కరులైనటువంటి వాళ్ళకు కూడా లోబడాలి అని చెప్పాడు. పేతురు ఏమన్నాడు? పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటే, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక
ముష్కరులైన యజమానులకు కూడా పూర్ణ భయముతో లోబడాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, రోమా పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే ఏమన్నాడు? ప్రతివాడు పై అధికారానికి లోబడాలి అన్నాడు. అధికారానికి లోబడాలి. అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించేవాడు. ప్రభుత్వమును నిరాకరించకూడదు. ప్రభుత్వానికి లోబడాలి. పరిపాలకులకు లోబడాలి. దేవుని పిల్లరా, పరిపాలకులు కానీ, కన్న తల్లిదండ్రులు కానీ, తోడబుట్టులు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఎంత దగ్గరి సంబంధులైనా కానీ మన విశ్వాసము నుండి మనలను తొలగించి ప్రభువైన యేసుక్రీస్తుకు మనలను దూరం చేస్తున్నారంటే వాళ్ళని మనం శత్రువులుగా ఎంచుకొని వదిలిపెట్టాలి, తిరుగుబాటు చేయాలి. ఎంత నష్టం వచ్చినా వదిలిపెట్టాలి. మన విశ్వాసమునకు భంగం కానంత కాలం మనం ప్రభుత్వాలకు లోబడాలి. కలలు కనుచు శరీరాన్ని అపవిత్రం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషించుచూ ఉన్నారు. మహాత్ములను, కింద మహిమలను అంటాడు, మహాత్ములను దూషిస్తున్నారు. దేవుని పిల్లరా, దూషించటం నేటి మన ధ్యానాంశం ఏం చెప్పానండి? దూషించుచు నశించువారు. దూషించటం అనేటువంటిది 100 పాలు సాతాను యొక్క లక్షణం. చెడ్డవాడైనా సరే దూషించడానికి లేదు, చెడ్డను కూడా దూషించడానికి వీల్లేదు. కీర్తనలు 37:1 ఏం చెప్తుంది? 37వ కీర్తన 1వ వచనం ఏమంటుంది? చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకు, చెడ్డవారిని చూచి వ్యసనపడకు, దుష్కార్యములు చేసేవారిని చూచి మత్సరపడకు, మత్సరపడకు. అవునండి, చెడ్డోళ్ళను చూచి వ్యసనపడమని చెప్పట్లేదు. పేతురు మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తుంది? ఆశీర్వాదమునకు వారసులోటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైన, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. అంటే ఇప్పుడు ఏమంటాడు? దూషించటోనే దీవించమంటున్నాడు. దూషణకు ప్రతి దూషణే. నేను దూషిస్తేనే దూషించొద్దంటే దూషించకుండానే దూషిస్తాను. దేవదూతలంట, దేవదూతలు మనకంటే చాలా బలవంతులు. అయినా కానీ దేవదూతలు పడిపోయినటువంటి తమ తోటి దేవదూతల్ని ఎప్పుడూ దూషించలేదు. మిఖాయేలు గురించి చెప్పాడు యూదా 9వ వచనంలో, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరాన్ని గురించి తరికించినప్పుడు ఏమన్నాడు? దూషించి తీర్పు తీర్చ తెగింపక ఏమన్నాడు? ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ప్రభువు గద్దించునుగాక అన్నాడు. కానీ అరే, నువ్వు అక్కంచి త్రోసివేయబడ్డవాడు రా, నీ బతికెంతరా, ఒరే లూసిఫర్, నేను దేవుని దూతను రా, నేను మిఖాయేలు రా అన్నారండి. దేవుని పిల్లరా, దూషించటోన్నే దూషించొద్దురా అంటే దూషించనోని కూడా దూషిస్తున్నారు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు అంటే ఎవరు? వీరు అంటే ఎవరు? నేను అంతకుముందే ప్రారంభంలో చెప్పాను. యూదా పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ రెండు కూడా సారూప్యంగా సమాంతరంగా ఒక దగ్గర పెట్టుకొని చదవాలి. ఇదే అది, అదే ఇది. పేతుర్ని ప్రేరేపించినటువంటి దేవుడే యూదాన్ని ప్రేరేపించాడు. యూదాన్ని ప్రేరేపించిన దేవుడే పేతుర్ని ప్రేరేపించాడు. పేతురు ఏం రాశాడో యూదా అదే రాశాడు. యూదా ఏం రాశాడో పేతురు అదే రాశాడు. ఏదైనా పదం అర్థం కానప్పుడు ఏం చేయమని చెప్పాను? ఇటు నుంచి అటరా,
అటునుంచి ఇట్రా. 10వ మధ్యలో అంటాడు వీరంటే ఎవరు? జ్వరబడ్డోళ్ళు, బలవంతంగా జ్వరబడ్డోళ్ళు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరబకై ఉన్నారు. 11 చూడండి. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు అంటే భయపడతారు. ఎవరు? దేవదూతలు. కానీ వీరైతే దూషించటమే, నోటుకొచ్చిన మాటలు, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టడం, ఏ మనిషిని దూషించరాదు, ఏ మనిషిని ద్వేషించరాదు అని మళ్ళీ నీతి చెప్పటం. యాకోబు ఏం చెప్పాడు? దేవుని పోలికగా సృష్టింపన్నటువంటి వాడు. పేతురు ఏమన్నాడు? ముష్కర్లకు కూడా లోబడం అన్నాడు. దావీదు భక్తుడు ఏం చెప్పాడు? చెడ్డవారిని చూసి వ్యసనపడకన్నాడు. దూషించటం అన్నటువంటిది నాశనమునకు నాంది. దూషించుచు నశిస్తారు, దూషిస్తూ నశిస్తారు. ఒకానొక టైంలో అపోస్తలుడైన పౌలు కూడా కోపం వచ్చిందండి. కోపం వచ్చినప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? అపోస్తల కార్యములు 23వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించాడు. అతన్ని అంటే పౌలు మీద, పౌలు నోటి మీద కొట్టండి అన్నట ప్రధాన యాజకుడు. ఆయన పేరేంటి? అననీయ. ఏమన్నాడు? పౌలు నోటి మీద కొట్టండి అని ఆజ్ఞాపించిందట. అప్పుడు పౌలు ఏమన్నాడు? 3వ వచనం. పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, నేను తలచుకుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతానన్నాడా? ఏమన్నాడు? దేవుడు నిన్ను కొట్టును, దేవుడు నిన్ను కొట్టును. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాడు అన్నాడు, కిందికి వస్తే, నువ్వు ప్రధాన యాజకుడు దూషిస్తావా అని అంటే 5వ వచనం పౌలు అంటాడు, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారాన్ని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది. చూసారండి ఎంత జాగ్రత్త పడ్డాడు. ముందేమన్నాడు? నీ తోలు నిందిస్తానడా? ఏమన్నాడు? ప్రభువు నిన్ను కొడతాడన్నాడు. సున్నము కొట్టిన గోడ అన్నందుకే ఫీల్ అయిపోయాడు పౌలు. ఫీల్ అయ్యాడా? ఇతడు ప్రధాన యాజకుడు అని నాకు తెలియదన్నాడు. దూషించేవాడు నశించిపోతాడు. ఇంక కిందికి వద్దాం. మిఖాయేలు మోషే శరీరాన్ని గురించి వాదన జరుగుతుందట వాళ్ళకి. మోషే శరీరం గురించి వాదన ఒక మాటలో చెప్తాను మీకు, ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు దాన్ని అంతా చెప్తాను. మోషే చనిపోయాడు. చనిపోయినటువంటి వారి యొక్క శరీరం చాలా విలువైంది, బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వారి శరీరం అంటే భక్తుల శరీరం, నీతిమంతుల శరీరం, పరిశుద్ధుల శరీరం. అమ్మా, అయ్యా, నువ్వు పరిశుద్ధుడివే, పరిశుద్ధురాలివే అయితే నువ్వు చచ్చిపోయిన దేవుని ప్రభావం నీ శరీరంలో ఇంకా ఉంటుంది. నువ్వు మట్టి అయిపోయినా, కుళ్ళిపోయినా ప్రభావం ఇంకా అలా ఉంటుంది. చనిపోయినటువంటి భక్తుల యొక్క శరీరాన్ని చులకనగా అంచనా వేయకండి. నీకు తెలవదా నీ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాడని? నీ శరీరం పరిశుద్ధాత్మకి ఆలయం కాదా? దాన్ని అపవిత్రం చేస్తావా? అపవిత్రం చేయొద్దు అన్నంత మట్టిగా ఆలోచిస్తున్నావు. అపవిత్రం చేయకుండా మాత్రమే కాదు, ప్రభావం అన్నటువంటిది అందులో ఉంటుంది. అందుకనే సాతాను ఏం చేస్తాడంటే పరిశుద్ధుల యొక్క శరీరాలను కూడా అపవిత్రం చేయటానికి చూస్తాడు. అందుకనే దయ్యం పట్టినటువంటి కొందరు చనిపోయినటువంటి ఆ మృతదేహాలతోటి కామాన్ని తీర్చుకుంటారు, కామాతురత తీర్చుకుంటారు, ఆ శరీరాలను అపవిత్రం చేయాలని. కొందరు మ్యాన్ ఈటర్స్ ఉంటారు, వాటిని కోసుకొని తినాలని. సాతాన్ గాడు మోషే శరీరం మీద కన్నేశాడు. అప్పుడు మిఖాయేలు పోయాడు, నో, డోంట్ టచ్ దిస్ బాడీ. వాళ్ళిద్దరి మధ్య గొడవ. అప్పుడు మిఖాయేలు ఏమన్నాడు? నేను కత్తి లేపుతానంటే ఓడిపోయినటువంటి కుక్కవర నువ్వు, త్రోయబడినటువంటి కుక్కవర నువ్వు అన్నాడా?
సాతాన్ని వాడు అంటాం మనం. వాడు యేసుప్రభు కూడా అంటాడు, వాడు దొంగయు దోచుకున్నాడు. వాడు అంటాం, దుష్టుడా సాతానా వెళ్ళిపో అంటాం మనం. సాతానా అనేటువంటిది కూడా వాడిని దూషించటమే అది. ఎందుకంటే వాడు సాతాను కాదు, వాని పేరేంటి అసలు? లూసిఫర్ని వెలుగుదూత. ఇప్పుడు ఏమైపోయాడు? ఎందుకు మనం అలా అంటున్నామంటే మనం కుమారులం గనుక, మనం కుమార్తెలం గనుక. కానీ మిఖాయేలును లూసిఫర్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు జతగాళ్ళు కనుక మిఖాయేలు లూసిఫర్ని చూసి రేయ్ సాతానా అని అన్నాడా? రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేవారు. మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కంటే పెద్దోళ్ళు. చంద్రబాబా ఒక ఏం మాట్లాడుతానువా ఒక నమస్కా అంటాడు అసెంబ్లీలో. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి నువ్వు నోరు మూసుకో అని అనలే. మీరు ఆ వీడియోలు చూడండి, రాజశేఖర రెడ్డి గారు అనేటవాడు హుందాగా. మీరు రాజశేఖర రెడ్డి గారి యొక్క హాయంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలను చూడండి. నేను ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ పర్సన్ అంటాను. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని దూషించలేదు ఆయన. రాజశేఖర రెడ్డి గారు అన్న పదం నుంచి దిగలేదు. అది హుందాతనం. దూషించటం సైతాన్ లక్షణం. దూషించేవాడు నశించిపోతాడని యోధా పత్రిక 11వ వచనం చెప్తుంది. 8, 9, 10వ వచనం చెప్తుంది. 10వ వచనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. మిఖాయేలు సాతానుని ఏం చేయలేదు? దూషించలేదు. ఏమన్నాడట 9వ వచనంలో అని చెప్తున్నాడు. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక. పౌలు ఏమన్నాడు అక్కడ? దేవుడు నిన్ను కొట్టునుగాక. దూషించాడా? 10వ వచనం. వీరంటే ఎవరు? మళ్ళీ ఇప్పుడు వీరు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, జొరబడ్డోళ్ళు. దేవుని కృపను కామాతురత్వంనకు దుర్వినియోగం కామం తీర్చుకోవడానికి, కామం రేపటానికి, కామం గురించి మాట్లాడటానికి కొంచెమైనా భయపడట్లేదు. నేను ఒక వ్యక్తిని, ఒక సేవకుని ఉద్దేశించి చెప్పట్లేదు. చాలా మందిని చూస్తున్నాను, చాలా మందిని. ఒక ఆయన అయితే దేవుని పిల్లరా ఆ యూట్యూబ్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతుండో వాడికి తెలవట్లేదు. ఒక హద్దు లేదు, ఒక పద్దు లేదు. తక్కువ వయసు మళ్ళీ వాడిది. తక్కువ వయసు ఉన్నటువంటి వాడు ఎక్కువ వయసు అయినని అంటున్నాడు. వయసును గౌరవించాలని వద్దా? వయసులో పెద్దగా ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు నోరు పారేసుకోరు. వారు చాలా సమన్వయాన్ని పాటిస్తారు. దేవుని పిల్లరా, దూషించటం అన్నటువంటిది అది దేవదూతల లక్షణం కాదు. దూషించటం అనేది దేవుని పిల్లల లక్షణం కాదు. అది ఎవరి లక్షణం అంటే జొరబడ్డోని యొక్క లక్షణం, సైతాను లక్షణం. అందుకనే 10వ వచనంలో అంటాడు, వీరైతే అంటే ఎవరు? జొరబడ్డ. రైట్, మీరు క్యాచ్ చేశారు. జొరబడ్డోళ్ళు ఏం లక్షణాలు కలిగి ఉన్నారు? శరీరాన్ని అపవిత్రం చేసుకుంటారు, తమ కొనిన ప్రభుని అంటే ప్రారంభం 4వ వచనం నుంచి అక్కడ మనం అంత లింక్ ఉండాలి. వీళ్ళకున్న లక్షణాలు ఏంటి? కలలు కంటారు, శరీరాన్ని అపవిత్రం చేసుకుంటారు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు, మహాత్ములను దూషిస్తారు. మిఖాయేలు అయితే అట్లా దూషించలేదు అన్నాడు. 10వ వచనంకి వచ్చిన తర్వాత వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. వారిని ఎవరు నాశనము చేయుచున్నారు? అందుకనే చెప్పాను, నేటి మన ధ్యానాంశం ఏంటిది? దూషించుచు నశించిపోతారంతే. వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకుని. ఇక చూడండి 8వ వచనం, 9వ వచనం, 10వ వచనంలో 8వ వచనంలో దూషణ గురించి మాట్లాడా, మహాత్ములను దూషించుచు అన్నాడు. 9వ వచనంకి వచ్చేటప్పటికల్లా మిఖాయేలు అపవాదిని దూషించలేదు అన్నాడు. 10వ వచనంకి వచ్చేటప్పటికల్లా వీళ్ళేం చేస్తుండట?
గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై ఉన్నారు. వివేకము లేని మృగాల్లాగున్నారు. అవునండి, మృగానికి ఏముండదండి? మృగాలకు వివేకం ఉండదు. మృగం అంటేనే దానికి కఠినత్వం ఉంటుంది, దానికి వాయువు వరస ఉండదు, స్త్రీ పురుష భేదం ఉండదు, పగలు రాత్రి అనేది ఉండదు. వివేకము లేనటువంటి మృగాలు. అవునండి, 10వ వచనంలో ఇక్కడ ఏమండు? వివేక శూన్యములకు మృగాలు. వివేక శూన్యం. శూన్యం అంటే సున్న అంటే లేదు, ఏం లేదు, కొంచెం కూడా వివేకం ఉండదు. కొంచెం వివేకం అంటే ఏంటిది? అట్లా మాట్లాడకూడదు, అట్లా అనకూడదు. మనం లైవ్లో ఉన్నాం, కెమెరా ముందున్నాం, వేల మంది లక్షల మంది చూస్తారు, మన వాల్యూస్ తగ్గిపోతాయి, మనం అట్లా మాట్లాడకూడదు అనేం లేదు. పెద్దోళ్ళు 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళని కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు. దేవుని పిల్లరా, ఎదుటి వారి యొక్క తప్పిదములను బట్టి, వారి బలహీనతలను బట్టి, ఎదుటి వారి యొక్క జ్ఞానం తక్కువ ఉన్న దాన్ని బట్టి, లేకుంటే వాళ్ళు ఏదో మాట్లాడిన తప్పుడు మాటను బట్టి వారిని దూషించటం అనేటువంటిది మన నాశనానికే అది కారణమవుతుంది. మన నాశనానికే కారణమవుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దూషించటం అనేటువంటిది మానేయాలి అంతే. మనం దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయమన్నాడు? దీవించండి. వివేక శూన్యులు, వారికి ఏమి లేదు, వివేకం లేదు. నేను పోయినసారి చెప్పాను మీకు, వివేకం లేనటువంటి వాళ్ళు. పోయినసారి ఏం చెప్పాను? 7వ వచనంలో, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు మరియు పరశరీరానుసారులు అయ్యారు. అంటే వీళ్ళలాగా వ్యభిచారం చేయటం అనేది వేరే, పరశరీరులు కావటం వేరే. ఇక్కడ వివేకం లేకుండా దీన్ని కలిపేస్తున్నారు. నేను మీకు ఉదాహరణ కూడా చెప్పాను. వారు అన్నము తినుచు భోజనము చేశారు. ఈ పదం కరెక్టేనండి? అన్నం తింటూ భోజనం చేసిన, అన్నం అన్నా భోజనం అన్నా అదే. అన్నం తింటూ నీళ్లు తాగారు, ఇది కరెక్ట్. అంటే అది వేరు, ఇది వేరు. ఈ చేయొచ్చు చేశారు అంటే అది వేరు, ఇది వేరు అని అర్థం. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ 7వ వచనాన్ని ఎలా తప్పుడు, వివేకం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారం. అంటే వ్యభిచారం చేస్తారంటే ఆత్మీయ వ్యభిచారం అనుకుంటారేమోనని పరశరీరానుసారులు అయ్యారని చెప్తుండ్రు. కానీ ఈ పదం వేరు, ఆ పదం వేరు. నేను పోయినసారి చెప్పాను మీకు, మనకి గ్రీకులో నుంచి ఇది తర్జుమా చేయబడింది. కింగ్ జేమ్స్ వర్షన్, జేమ్స్ అన్నటువంటి రాజు ముందు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించాడు. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఉంది, గుడ్ న్యూస్ వర్షన్స్ ఉన్నాయి, ఎన్నో దగ్గర 13-14 వర్షన్స్ ఉన్నాయి నా దగ్గర. దాంట్లో అండ్ అన్నటువంటి పదం ఉపయోగించాడు. అండ్ అంటే మరియు. ఇక్కడ మరియు అని పెట్టనవసరం లేదు తెలుగు బైబిల్లో. తెలుగు బైబిల్లో కామెంట్ చేయొచ్చు, చేశారు, ఇది చేశారు అంటే అది చేస్తూ, అంటే అక్కడ మరియు అని పెట్టకపోయినా మరియు అన్నటువంటి భావం వస్తుంది. అందుకని వివేక శూన్యులు ఏం చేస్తారంటే వివేకాన్ని ఉపయోగించరు. దేవదూతలు మానవ స్త్రీలతో వ్యభిచారం చేశారు. అసలు దేవదూతలు అంటే శరీరులా? దేవదూతలు ఆత్మలు. దేవదూతలను దేవుని కుమారులు అనలేదు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, ఆదికాండం 6వ అధ్యాయంలో, దేవుని కుమారులు నరల కుమార్తెలను చూచి వారిని చక్కని వారని తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం ఆడిరి అన్నాడు. దేవదూతలు దేవుని కుమారులు అంటే దేవదూతలే అని కొందరు చెప్తున్నారు, దేవదూతలు కారు అన్నాడు. ఎందుకు కారంటే ఇక్కడ దేవుని కుమారులు అని చెప్పినటువంటి వారు మంచి దూతలే అయితే, దేవుని కుమారులు కాబట్టి వాళ్ళు ఎవరు? మంచి దూతలే అయితే పాడు పని చేయరు. లేదు, ఒకవేళ చెడ్డ దూతలే అయితే దేవుని కుమారులు అని వాళ్ళని అనరు. అంటారా? కానీ అక్కడ ఏం రాశాడు?
దేవుని కుమారులు అన్నాడు కాబట్టి వాళ్ళు ఎవరు గారు? చెడ్డ దూతలు కారు. మరి ఇక్కడ చెడ్డ దూతలు లూసిఫరు మనుషులతోటి సంబంధం పెట్టుకుంటే పలానాయన పుట్టాడు అంటున్నారు. అంటే వాళ్ళు ఏ దూతలు? చెడ్డ దూతల్ని దేవుని కుమారులు అంటారా? దేవుని పిల్లరా, కొంత వివేకం ఉపయోగించాల్సిందే. వివేక శూన్యములకు మృగములు అంటే వివేకం ఉండదు. ఆ వివేకము లేనటువంటి ఆ పదాన్ని, ఆ వచనాన్ని సరిచేస్తే మృగాల్లాగా మీద పడతారు. మృగాలు ఏం చేస్తాయి? చీల్ చేస్తాయి. కోర్టుకి వేస్తా అంటాడు, లేకపోతే మా దగ్గర అట్ట చేస్తాం అంటాడు, ఇట్ట చేస్తాం అంటారు, ఇది చేస్తాం అది చేస్తాం. మృగా తత్వం అది. కానీ ఆత్మ ఉన్నటువంటి వాడు నిగ్రహము కలిగి ఉంటాడు. ఉదాహరణకి ఇంతసేపు మనం చూసాం అక్కడ ఎవరు? పౌలు. ప్రధాన యాజకును దూషిస్తావా అన్నాడంటే 10 సార్లు దూషిస్తా అన్నాడా? ఏమన్నాడు? వెంటనే వెనక్కి తీసుకున్నాడు. అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, ఎందుకంటే నీ ప్రజల అధికారాన్ని నిందింపవద్దని రాయబడింది అన్నాడు. వెంటనే సరి చేసుకున్నాడు అంతే. అది ఆత్మ కలిగినటువంటి వాని యొక్క లక్షణం. ఆత్మ లేనటువంటి లక్షణం ఏంటంటే వివేక శూన్యములకు మృగాలు. అంటే వారికి వివేకం ఉండదు, పైకేం చేస్తారు? మృగాల్లాగా మీద పడతారు. మనం చూస్తున్నాం కదండి, ఎన్ని యూట్యూబ్లో ఎంతమందో, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇక ఈయనే అంటానికి లేదు, ఇక వీళ్ళే అంటానికి లేదు. దేవుని పిల్లరా, ఇలాంటి పరిస్థితులలో ఈ యోధా పత్రికని ధ్యానం చేసి యోధా పత్రిక బోధించే పాఠాన్ని కనుక మనం ఇమిడ్చుకోకపోతే మనం కూడా అరణ్యంలో నుంచి వచ్చి మోసపోయినటువంటి ఇశ్రాయేలులాగా అయిపోతాం. మనం కూడా కటిక చీకట్లో బంధింపబడినటువంటి దేవదూతల్లాగా అయిపోతాం. మనం కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లాగా కాల్చబడతాం, నశించిపోతాం. దేవుని పిల్లరా, వాళ్ళను గుర్తుపట్టడానికి ఈరోజు మనకి 4 లక్షణాలు చెప్పాడు. 8వ వచనం ఏమన్నాడు? కలలు కంటారు. తర్వాత కలలు కంటారు, శరీరాన్ని అపవిత్రం చేసుకుంటారు, ప్రభుత్వాల్ని నిరాకరిస్తారు, మహాత్ములను దూషించటం, మహిమలను దూషించటం అనండి. మహాత్ములను ఒక ఆయన అంటాడు, బిల్లీ గ్రహం గారిని దూషిస్తున్నాడు ఒక ఆయన, డాక్టర్ బిల్లీ గ్రహం. ఇంకా విచిత్రం, ఈ పరలోకపు తల్లి వాళ్ళు అయితే పౌల్నే దూషిస్తున్నారు. వాళ్ళు వీళ్ళని ఏమంటామండి? వాళ్ళని చూస్తే అనిపించట్లేదు, వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. వాక్యం చెప్తుంది వాళ్ళని రానియకండిరా అన్నాడు కాబట్టి ఏం చేయొద్దు? రానియద్దు అంతవరకే. మహాత్ములను మహిమలను దూషించటం అనేటువంటిది సైతాన్ లక్షణమే. దేవుని పిల్లరా, దేవదూతలు బలవంతులైనప్పటికీ కూడా తమ కంటే బలహీనులను ఏం చేయరు? దూషించరు. ఈ లోకంలో ఎప్పుడు గెలిచేది ఏదంటే బలమే. నాకు ఎక్కువ బలం ఉంది, ఎదుటోడికి తక్కువ బలం ఉంది. ఇప్పుడు నేను అయ్యగారిని, పాస్టర్ని, ప్రవక్తని, భక్తుని అంతా మర్చిపోతారే, నా సంగతి తెలియదురా, తోళ్ళు తీస్తా ఒకటి బిడ్డ, నోరు మూసుకో, ఏమనుకుంటున్నావో అని ఇక మయ్య దావీదులాగా చేస్తా, లేకపోతే ఇంకా అది చేస్తా ఇది చేస్తా, కానీ పౌలాగా చేస్తానని మాత్రం అండవు. అది ఎదుటివాడు నాకంటే బలవంతుడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? దేవుడు ఓర్చుకోమన్నాడు కదా అంటాను. దేవుడు ఓర్చుకోమన్నాడు కదా అంటాం. అంటే నాకంటే బలవంతుడు ఎదుర్కొంటాను, ఓర్చుకుంటా, ఓర్పు. నాకంటే బలహీనుడైతేనో నీ సంగతి చూస్తా అంటావా? దేవుని పిల్లరా, దేవదూతలు ఎదుటివారు తమ కంటే బలహీనులే అయినప్పటికీ, వారు తమకు తాము బలవంతులే అయినప్పటికీ ఏం చేయలేదు? దూషించి తీర్పు తీర్చ తెగింపక. వీరైతే తాము ఎరగని విషయాలను గూర్చి దూషిస్తుంటారు. అసలు ఎదుటోడు చెప్పేది వినటానికి ఇష్టపడతారండి. నేను మీకు పిలాతు గురించి చెప్పాను. పిలాతు యేసు ప్రభుని అడిగాడు, సత్యం అంటే ఏంటి అని అడిగాడా? అడిగేం చేసిండు? సత్యం అంటే ఏంటి అని ప్రభువు చెప్పకముందు ఏం చేశాడు? ప్రజలను సంతోషపరచడానికి నిలిపాడు. వినరు అసలు. ఆడు బచ్చగాడు అంటారు, వాడితోటి నాకెందుకు అంటారు.
నిజంగా దింపులరా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఈ డిబేట్లు చేయటం అనేది దేవుని పరిశుద్ధాత్మ లక్షణము కాదు. పౌలు వాదించాడంటే పౌలు డిబేట్ పెట్టలేదు. పౌలు ఏం చేశాడు? ధర్మశాస్త్రము తెలిసిన యూదులను సమకూర్చి వాళ్ళు వీళ్ళు కలిసి డిస్కషన్ చేశారు. అంతేగాని సవాళ్ళు విసురుకోలేదు. చివరికి పౌలు చెప్పి 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 ఏమన్నాడు? మీ చావుకి మీరే కారకులని అంగి దులిపి, అంతేనా? దూషించాడా? నేటి మన అంశమే అది. దూషించువాడు నశించిపోతాడు. అమ్మలారా అయలారా, సరే ఎవరో ఏదో అన్నారు, ఏదో మాట్లాడారు, దూషించారు, ఏదో చేశారు, మనం మన్నోటికి తాళం వేసుకోవాలి. దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలి. మాటకు మాట అంటాం బలవంతుని లక్షణం కాదు. దెబ్బకు దెబ్బ కొట్టడం బలవంతుని లక్షణం కాదు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సుని స్వాధీనపరచుకుని వాడే బలవంతుడు. నీ బలం ఎక్కడుంది? నిగ్రహంలో ఉంది, ఓర్పులో ఉంది. ఈ అంత్యకాలంలో గత 10 సంవత్సరాల నుంచి నేను ఒక మాట చెప్తున్నాను. స్మరణ సంఘంలాగా, ఫిలదెల్ఫియా సంఘంలాగా ఓర్చుకోండి. మృదుత్వం కలిగి ఉండండి, సాధుత్వం కలిగి ఉండండి. ప్రాణాన్ని కాపాడుకుంటాం, పరలోక రాజ్యం చేరుతాం. నిన్ను దూషించాడా? ప్రభుకు అప్పగించండి. నిన్ను ద్వేషించాడా? ప్రభుకు అప్పగించండి. నేనెందుకు ఊరుకుంటా, నేనెందుకు పడతా, నేను చేస్తా అనకండి. మెట్టుకెత్తి ఉంటున్నారా? దూషించడం మానేద్దాం, ద్వేషించడం మానేద్దాం. చెడ్డవారిని చూచి వ్యసన పట్టడం మానేద్దాం. దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఏం చేద్దాం? దీవిద్దాం. ఇదే 8, 9, 10 వచనాలు చెప్పేది. 8వ వచనంలో దూషణ మాట్లాడాడు, 9లో మాట్లాడాడు, 10లో కూడా మాట్లాడాడు. ఇక 11వ వచనం పోతే ఆ క్యారెక్టరిస్టిక్స్ని ఎదుటి వాళ్ళతోటి పోల్చి చెప్పాడు. అది నెక్స్ట్ మనం చూసుకుందాం. మెట్టికి మన నోటికి మనం తాళం వేసుకుందాం. అందుకు మనం అభ్యాసం చేయాల్సింది ఏంటంటే ఓర్పుని. ఓర్పు తన క్రియను కొనసాగించండి. ఓర్మి వలన, నిగ్రహం వలన జయిస్తాం. ఓడిపోదామా? గెలుద్దామా? ఓడిపోదామా? గెలుద్దామా? గెలవాలంటే నిగ్రహము. అవునండి, ఆశా నిగ్రహం అన్నాడు. ఇది ఆత్మ ఫలాల్లో ఆశా నిగ్రహం ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నిగ్రహం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మహిమగల తండ్రి, దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక దీవించువారమై ఉండని అనుగ్రహించండి. వివేక శూన్యములకు మృగాల్లాగా మేము ఎదుటివారి మీద ఎగపడకుండా సహాయం చేయండి. కేసు పెడతాం, కొడతాం, చీలుస్తాం, లాగుతాం. అలాంటి వాటికి మమ్మల్ని దూరంగా ఉంచండి. మా సహనం, మా మృదుత్వం సకల జనులకు తెలియబడినట్లుగా మేము నిగ్రహం కలిగి బ్రతుకుని అనుగ్రహించుమని మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసునాథుని దివ్యనామమున యేసువలే చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.